నమస్కారం. ఈరోజు మనం ఫిజికల్ జాగ్రఫీ సబ్జెక్ట్ని ఒక కొత్త కోణంలో చూద్దాం. పోటీ పరీక్షలకు మనం ప్రిపేర్ అయ్యే పద్ధతినే ఇది పూర్తిగా మార్చేస్తుంది. కేవలం జవాబులు తెలుసుకోవడం కాదు, అసలు ఆ ప్రశ్నలు తయారు చేసే ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడో, వాళ్ల మైండ్ సెట్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుందాం. చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే కేవలం మన నాలెడ్జ్ని టెస్ట్ చేయడం మాత్రమే కాదు, అదొక స్ట్రాటజీ గేమ్ అనమాట. మనకెదురుగా ఉన్నది ఎవరో తెలుసా? ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసే ఎగ్జామినర్. వాళ్ళు చాలా స్మార్ట్. అందుకే మ్యాప్ని గుడ్డిగా బట్టి పట్టేస్తే సరిపోదు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఆ మ్యాప్తోనే ఎలా ఆడుకుంటారో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు విషయాలుంటాయి. ఒకటి భౌగోళిక వాస్తవం, అంటే మనం పుస్తకాల్లో చదివే నిజమైన కాన్సెప్ట్లు. రెండోది ఎగ్జామినర్ సృష్టించే ఒక మాయ, ఒక మిరాజ్. ఇక్కడే వాస్తవాలను కొంచెం అటు ఇటు మార్చి ప్రశ్నల్లో ట్రాప్స్ పెడతారు. ఈ రెండింటి మంచి తేడాను మనం పట్టుకోగలిగితే సక్సెస్ మనదే. సరే, మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఇక్కడ మనం డైరెక్ట్గా ఎగ్జామినర్ మైండ్లోకి వెళ్ళిపోదాం. వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే ట్రాప్స్ని ఎలా పసిగట్టాలో, ఎలా విడదీయాలో ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. చూడ్డానికి ప్రతీదీ లాజికల్గా కరెక్ట్గానే ఉన్నట్లు అనిపిస్తుంది, కాని ఫైనల్గా అది మనల్ని ఒక తప్పుడు ఆన్సర్కి ఎలా తీసుకెళ్తుంది? అసర్షన్, రీజన్ అంటే A/R ప్రశ్నల్లో ఉండే అసలైన ట్రాప్ ఇదే. దీన్ని ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ లాజిక్ చైన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1లో లో ప్రెషర్ ఉంటే గాలి పైకి వెళ్తుంది. స్టెప్ 2, అలా పైకి వెళ్లిన గాలి చల్లబడి తేమంతా కండెన్స్ అయి వర్షపు మేఘాలు ఏర్పడతాయి. స్టెప్ 3, దానివల్ల ఏడాది పొడవునా భారీ వర్షపాతం ఉండి AF టైప్ క్లైమేట్ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ లాజిక్. కానీ ఇక్కడే ఎగ్జామినర్ తన ట్రిక్ ప్లే చేస్తాడు. రీజన్లో పైకి లేచే అనే పదానికి బదులుగా సింపుల్గా కిందికి దిగే అనే ఒక్క పదం మార్చేస్తాడు. అంతే, మొత్తం లాజిక్ చైన్ బ్రేక్ అయిపోతుంది. చాలామంది ఆస్పిరెంట్స్ చేసే కామన్ మిస్టేక్ ఇదే. అసర్షన్ ఏ చదువుతారో, ఇది కరెక్టే కదా అనుకుంటారు. రీజన్ R చదువుతారో, ఇది కూడా కరెక్టే అనిపిస్తుంది, రెండూ కరెక్టే కదా అని ఆప్షన్ పెట్టేస్తారు. కాని అక్కడే ట్రాప్ ఉంది. ఆ రెండింటి మధ్య లాజిక్ సరిగ్గా కుదిరిందా లేదా అని చెక్ చెయ్యాలి. ఒకే ఒక్క పదం మొత్తం కథను ఎలా మార్చేస్తుందో గమనించాలి. జియోస్ట్రోఫిక్ విండ్కి సంబంధించి మరో రెండు డేంజరస్ ట్రాప్స్ చూద్దాం. మొదటిది హెమిస్ఫియర్ ఫ్లిప్. మనకు తెలుసు, కొరియాలిస్ ఫోర్స్ నార్దర్న్ హెమిస్ఫియర్లో రైట్కి, సదరన్ హెమిస్ఫియర్లో లెఫ్ట్కి పనిచేస్తుంది. ఎగ్జామినర్ ఈ డైరెక్షన్స్ని రివర్స్ చేస్తాడు. ఇక రెండోది ఈక్వేటర్ నల్. భూమధ్యరేఖ దగ్గర కొరియాలిస్ ఫోర్సు 0, కానీ ఈక్వేటర్ దగ్గర సైక్లోన్స్ రావటానికి కారణం కొరియాలిస్ ఫోర్సే అని స్టేట్మెంట్ ఇస్తారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. సరే, దీనికో సింపుల్ చీట్ కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈక్వేటర్ దగ్గర కొరియాలిస్ ఫోర్స్ 0, అంతే. భూమధ్యరేఖ దగ్గర తుఫాన్లు రావడానికి కొరియాలిస్ ఫోర్సే కారణం అని ఏ స్టేట్మెంట్ కనిపించినా ఆలోచించకుండా దాన్ని ఫాల్స్ అని మార్క్ చేయండి. ఇది ఒక పవర్ఫుల్ షార్ట్కట్. రాంగ్ ఆప్షన్స్ని వెంటనే ఎలిమినేట్ చేయటానికి బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి చాలా ట్రిక్కీగా ఉంటాయి. అవే మ్యాచింగ్ ఇంకా మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్. ఇక్కడ ట్రిక్ ఏంటంటే, ఇచ్చిన ఒక్కో స్టేట్మెంట్ విడిగా చూస్తే కరెక్ట్గానే ఉంటుంది, కానీ వాటి జత అంటే ఆ పెయిరింగ్ తప్పుగా ఉంటుంది. దీన్ని ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం. ఎల్ నినోకి సంబంధించిన ఈ మల్టిపుల్ స్టేట్మెంట్ ట్రాప్ని చూడండి. ఎగ్జామినర్ వరదలో, కరువులు లాంటి ఎఫెక్ట్స్ని కరెక్ట్గానే లిస్ట్ చేస్తాడో, కానీ వాటిని రాంగ్ కాంటినెంట్స్కి జతచేస్తాడో. ఉదాహరణకి, ఎల్ నినో వల్ల ఆస్ట్రేలియాలో వరదలు, సౌత్ అమెరికాలో కరువు వస్తుందని స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ రియాలిటీలో దీనికి పూర్తి రివర్స్ జరుగుతుంది. సబ్జెక్ట్పై పైపైన అవగాహన ఉన్నవాళ్ళిక్కడ ఈజీగా దొరికిపోతారు. సైక్లోన్స్ విషయంలో ఒక సింపుల్ రూల్ ఉంది. సైక్లోన్లలో గాలి ఎప్పుడూ లోపలికి కలుస్తుంది, అంటే కన్వర్జ్ అవుతుంది. యాంటీ సైక్లోన్లలో గాలి బయటకు వెళ్తుంది, అంటే డైవర్జ్ అవుతుంది. ఈ బేసిక్ రూల్ ఎప్పుడూ మారదు. మారేది ఒకటే, గాలి తిరిగే డైరెక్షన్. అది నార్త్, సౌత్ హెమిస్ఫియర్ని బట్టి ఉంటుంది. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఈ రెండింటిని మిక్స్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇదిగోండి ఇంకో పవర్ఫుల్ చీట్ కోడ్. సైక్లోన్స్ ఎప్పుడూ కన్వర్జ్ అవుతాయి, యాంటీ సైక్లోన్స్ ఎప్పుడూ డైవర్జ్ అవుతాయి. ఫిక్స్. మారేది కేవలం క్లాక్వైజ్, యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ మాత్రమే. ఈ ఒక్క సింపుల్ రూల్ గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా కాంప్లెక్స్ మ్యాచింగ్ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
మేఘాలకు సంబంధించిన మ్యాచింగ్ క్వశ్చన్స్లో ఎగ్జామినర్ కీవర్డ్స్తో ఆడుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రాటస్ మేఘాల లక్షణమేంటి? అవి పొరలు పొరలుగా ఉంటాయి. నింబస్ మేఘాలు ఆకారం లేకుండా ఉంటాయి. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే, స్ట్రాటస్ మేఘాలకు ఆకారం లేని అని, నింబస్ మేఘాలకు పొరలుగా అనే డిస్క్రిప్షన్ ఇస్తాడు. ప్రతి మేఘానికి సంబంధించిన ఆ ఒక్క కీవర్డ్ మీద మనం ఫోకస్ చేస్తే ఈ ట్రాప్ నుండి ఈజీగా బయటపడు. సరే, మన నెక్స్ట్ సెక్షన్కెళ్దాం. ఇక్కడ మనం చాలా సూక్ష్మమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. చిన్న చిన్న పదాలను మార్చడం, ఒకేలా వినిపించే పదాలు వాడడం, లేదా ఒక లిస్ట్లో ఒక ఇంపోస్టర్ని అంటే సంబంధం లేని ఆప్షన్ని పెట్టడం. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డీటెయిల్స్లోనే అసలు విషయం దాగి ఉంటుంది. ఎగ్జామినర్ మనల్ని ఎలా తికమక పెడతాడో చూసే ముందు మనం బేసిక్స్ క్లియర్గా పెట్టుకుందాం. అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటే గాలిలో ఉన్న తేమ అసలు క్వాంటిటీ. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఆ గాలి ఎంత తేమను పట్టుకోగలదో దాని కెపాసిటీతో పోలిస్తే ప్రస్తుతం ఎంత పర్సెంటేజ్ తేమను పట్టుకుందో చెప్పేది. ఇప్పుడు చూడండి అసలు ట్రాప్. గాలిలో ఉన్న నీటి ఆవిరి అమౌంట్ మారకపోయినా సరే, టెంపరేచర్ మారితే రిలేటివ్ హ్యూమిడిటీ మారిపోతుంది. టెంపరేచర్ తగ్గితే రిలేటివ్ హ్యూమిడిటీ పెరుగుతుంది. ఈ చిన్న లాజిక్ని చాలామంది మిస్ అవుతారు. అందుకే ఎగ్జామినర్స్కి ఇది ఫేవరెట్ ఏరియా. కింది వాటిలో గ్రీన్హౌస్ గ్యాస్ కానిది ఏది లాంటి ప్రశ్నలు చాలా కామన్ ట్రాప్. లిస్ట్లో కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి రియల్ గ్రీన్హౌస్ గ్యాసెస్ ఉంటాయి. వాటితో పాటు కార్బన్ మోనాక్సైడ్, CO లాంటి ఇంపోస్టర్ని కూడా పెడతారు. అది డైరెక్ట్గా గ్రీన్హౌస్ గ్యాస్ కాదు, కానీ గ్రీన్హౌస్ గ్యాసెస్తో రియాక్ట్ అవుతుంది. ఈ చిన్న తేడానే మనం పట్టుకోవాలి. ఇక్కడొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు స్టేట్మెంట్ ఏంటంటే, నిలువు పీడన ప్రవణత బలాన్ని గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ చేస్తుంది. కరెక్ట్ కదా? కాని ఎగ్జామినర్ ఏం చేస్తాడో, బ్యాలెన్స్ చేస్తుంది అనే మాటకు బదులుగా అధిగమిస్తుంది లేదా ఓవర్ పవర్ చేస్తుంది అనే పదం వాడతాడు. అంతే, ఒక్క వర్డ్ చేంజ్, మొత్తం సైంటిఫిక్ ప్రిన్సిపల్ మీనింగే తలకిందులైపోయింది. ఇక మన చివరి సెక్షన్. ఇక్కడ డేట్స్, కోడ్స్, సింపుల్గా కనిపించే ఫ్యాక్ట్స్లో దాగి ఉన్న ట్రాప్స్ని చూద్దాం. ఈ డేటా గేమ్లో మనం ఎలా గెలవాలో తెలుసుకుందాం. మల్టిపుల్ స్టేట్మెంట్ ప్రశ్నల్లో ఇది చాలా కామన్ ఫ్యాక్చువల్ ట్రాప్. క్యోటో ప్రోటోకాల్ 1997లో ప్రకటించారు, కానీ అమల్లోకొచ్చింది మాత్రం 2005లో. ఎవరైతే ఒకే డేట్ని బట్టి పడతారో వాళ్లను టార్గెట్ చేయడానికి ఈ 2 డేట్స్ని అటూ ఇటూ మార్చి క్వశ్చన్ అడుగుతారు. క్యోటో ప్రోటోకాల్ 1997లో అమల్లోకొచ్చింది అని స్టేట్మెంట్ ఇస్తే అది తప్పు. కోపెన్ క్లైమేట్ క్లాసిఫికేషన్ కోడ్స్లో కూడా ఒక సూపర్ ట్రాప్ ఉంది. ఎగ్జామినర్ AW అనే కోడ్ ఇచ్చి W అంటే సమ్మర్ డ్రై అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది కంప్లీట్గా తప్పు. కోపెన్ కోడ్స్లో స్మాల్ w అంటే వింటర్ డ్రై, స్మాల్ s అంటే సమ్మర్ డ్రై. ఈ ఒక్క చిన్న లెటర్ మీనింగ్ తప్పుగా అర్థం చేసుకుంటే మొత్తం ఆన్సర్ పోతుంది. దీనికి కూడా ఒక చీట్ కోడ్ ఉంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. W అంటే వింటర్ డ్రై, S అంటే సమ్మర్ డ్రై. అంతే. ఈ చిన్న కోడ్స్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీరు దాదాపు 50% రాంగ్ ఆన్సర్స్ని వెంటనే ఎలిమినేట్ చేయొచ్చు. ఇది చాలా పెద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది అసలైన విన్నింగ్ సీక్రెట్ గురించి. అదే మన మైండ్ సెట్. సబ్జెక్ట్ని బట్టి పట్టడం కాదు, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం ఒక స్టూడెంట్లా కాకుండా ప్రశ్నలో ఉన్న తప్పుని కనిపెట్టే ఒక డిటెక్టివ్లా, ఒక డయాగ్నోస్టిషియన్లా మారాలి. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మన గొప్ప ఆస్తి మనకేం తెలుసు అన్నది కాదు, మనం ఎలా ఆలోచిస్తామన్నది. సో బట్టి పట్టడం ఆపేసి ప్రశ్నలను డయాగ్నోస్ చేయడం అంటే విశ్లేషించడం మొదలుపెట్టండి. ఈ ఒక్క మార్పు చాలు ఎగ్జామ్ హాల్లో మీకు కావాల్సినంత కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి.